ఒక వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుని, ఆ అక్రమ సంబంధం పెట్టినటువంటి వ్యక్తితో కలవాలంటే తన భర్తతో ప్రాబ్లమ్ అని చెప్పి భర్తని చంపిస్తే, ఆ మర్డర్ చేసినటువంటి వాడికి అత్యుత్సాహం కొద్దీ దొరికిపోయాడనమాట. 6 గంటల్లోనే దొరికిపోయినటువంటి ఉదంతం అనంతపురం జిల్లాలో చోటు చేసుకుంది. విచిత్రమైనటువంటి ఘటన అనమాట. అంటే క్రమంగా దిగజారిపోతున్నటువంటి ప్రమాణాలు ఎలా ఉన్నాయి ఈ విలువలు అనడానికి సాక్ష్యం. భర్తను హత్య చేయాలని 10 రోజుల నుంచే పథకం పడిందంట భార్య. వ్యాపార నిమిత్తం గార్లదిన్నె మండలం మర్తాడికి వెళ్ళిన ప్రియుడు బాబావలికి మంగళవారం ఫోన్ చేసిందంట. తన భర్త మద్యం దాగి ఒంటరిగా ఇంటికి వస్తుంటాడని, దారి కాచి ఈ రోజే హతమార్చమని చెప్పిందట. ఆ రోజు 11 గంటల సమయంలో సురేష్ బాబు నగరంలోని హోటల్ మూసేసి ద్విచక్ర వాహనంపై అక్కంపల్లి మీదుగా వెళ్తుండగా గ్రామం దాటిన తర్వాత చెట్ల పొదల దగ్గర నక్కున్న నిందితుడు బాబావలి బీరు బాటిల్తో సురేష్ బాబు మీద దాడి చేశాడు. తప్పించుకునే క్రమంలో అతను కింద పడ్డాడు. వెంటనే నిందితుడు స్క్రూ డ్రైవర్తో ఛాతీ, మెడ, పొట్ట, పక్కటెముకల మీద పొడిచాడు. ఆ తర్వాత పక్కనే ఉన్న బండరాయితో పలుమారు తలపై బలంగా మోదాడు. దాంతో ఘటనాస్థలంలోనే సురేష్ బాబు చనిపోయాడు. బుధవారం తెల్లవారుజామున కొందరు మృతదేహాన్ని గుర్తించి డైల్ 100కి సమాచారం ఇచ్చారు. రూరల్ డీఎస్పీ వెంకటేష్, సిఐ శేఖర్, ఎస్ఐ రాంబాబులు ఘటనాస్థలికి చేరి ఆరాధిస్తుంటే నిందితుడు బాబావలి అక్కడికి వచ్చాడు. ఏమీ తెలియంటి జనంలో కలిసిపోయాడు. మృతుడిని గుర్తించి వివరాలు చెప్పాలని పోలీసులు స్థానికులను అడిగితే అక్కడే ఉన్న నిందితుడు మృతుడి వివరాలు పూసకొచ్చినట్టు చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అనుమానం వచ్చిన పోలీసులు జాగిలే అని తెప్పించారు. అది డైరెక్ట్గా ఆ బాబావలి ఇంటి దగ్గరికే వెళ్ళింది. దాంతో అతని మీద అనుమానం వచ్చిందని పసిగట్టినోడు సొంత ఆటోలో తప్పించుకోవడానికి ప్రయత్నించాడు. బళ్ళారి రోడ్లో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. 6 గంటల్లోనే పోలీసులు పట్టుకుంటూ పాపం ఇతనేమో రోజు ఫాస్ట్ ఫుడ్ అమ్ముకుని భార్యను పోషిస్తున్నాడు. ఈ సురేష్ బాబు అని చచ్చిపోయిన అతను. ఇది ప్రస్తుతం ఇలాంటి విచిత్ర పరిణామాలు కనబడుతున్నాయి మన కళ్ళ దగ్గర.